ఈరోజు సమాజానికి ఏంటి అంటే మంచిని పెంచేటువంటి వ్యక్తులు కరువయ్యారు. నేను కూడా కాలేజెస్కి వాటికి వీటికి ప్రచారానికి వెళ్తుంటాను. ఇట్లాగేదన్నా 4 మంచి మాటలు చెప్పి ఆ పిల్లలు లాస్ట్లో వచ్చేమంటారంటే, గురుగారు మేము ఇన్ని సంవత్సరాలకి మీరేదో వచ్చి 1 గంట సేపు మంచి మాటలు చెప్పారు, ఇటువంటి మా తల్లిదండ్రులు చెప్పట్లేదు, టీచర్లు చెప్పట్లేదు, ఎట్లా మాకు మంచి మార్గం అనేది దొరుకుతుంది గురుగారు అంటారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకునేటువంటి వ్యక్తులు సమాజంలో కావాలి. స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఒకరోజు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే, ఉపన్యాసం తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి గురువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడిగొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. రాక్షసులు లాంటి సాధువులను సాధువులుగా మార్చారు, రాక్షసులు లాంటి వాళ్ళని సాధువులుగా మార్చారు, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. ఈరోజు సమాజానికి కావాల్సింది ఏదో ఉంగరాలు సృష్టించడమో వాచ్లు సృష్టించడమో కాదు, అవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఎవరన్నా స్వామీజీ అది సృష్టించినా కానీ వాచ్ అది టైటాన్ కంపెనీనో హెచ్ఎంటీ కంపెనీనో ఏదో కంపెనీదే ఉంటుంది కానీ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు, అది మీరు గ్యారంటీ తీసుకోండి. దాన్ని ఏదో కంపెనీ నుంచే వచ్చింది అది. ఎందువల్లంటే నేను కూడా కొన్ని మ్యాజిక్స్ నేర్చుకున్నాను, ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు మీకు కూడా చూపిస్తాను. సో అది కాదు సొసైటీకి కావాల్సింది. ఒకరోజు గురునానక్ ఆయన ప్రచారం చేసుకుంటూ ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో అందరూ మంచివాళ్ళు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురునానక్ ఒక ఆశీర్వచనం చేస్తాడు. ఏమని ఆశీర్వచనం చేస్తాడంటే, ఈ ఊరు సర్వనాశనం అయిపోగాక అని చెప్పి ఆశీర్వచనం చేస్తాడు. అందరూ మంచివాళ్ళు ఆ ఊర్లో. ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో అందరూ దుర్మార్గులు, అందరూ దొంగలు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. అప్పుడు గురునానక్ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. ఈ వెనకాల ఉండే శిష్యులకి నిద్ర పట్టదు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి? మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరేమో చెడిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేశారు, చెడ్డవాళ్ళు ఉన్న ఊరేమో బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి అని నిద్ర పట్టక గురుగారిని లేపేశారు. లేపేసి, గురుగారు మీ ఆశీర్వచనాల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు నాశనం అయిపోతే ఆ మంచి వాళ్ళు జీవనోపాధికి తలా ఒక దిక్కుకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంచుతారు, అందుకని మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు చెడిపోవాలని ఆశీర్వచనం చేశారు, తద్వారా వాళ్ళ యొక్క మంచితనం ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది. మరి చెడ్డవాళ్ళు ఉన్నటువంటి ఊరు ఎందుకు గురువు గారు బాగా అభివృద్ధి చెందాలా అన్నారు. చెడ్డవాళ్ళ ఊరు కానీ చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు, వాళ్ళ నీడ కూడా ఇంకో ఊరి మీద పడకుండా ఉండాలంటే అక్కడే బాగా అభివృద్ధి చెందితే వాళ్ళు అక్కడే చచ్చి ఉంటారని చెప్పి అటువంటి ఆశీర్వచనం చేశాను అని చెప్పన్నారు. సో ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ స్వామి ప్రభుపాదుల వారు ఒక్క వ్యక్తి, ఆయన అమెరికాకు వెళ్ళి న్యూయార్క్లో ప్రచారం చేస్తూ ఉంటే ఆ న్యూయార్క్ నగరంలో క్రైమ్ 50% తగ్గిపోయిందంట. క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు ఆ మేయరు ఎంక్వైరీ కమిషన్ వేశారంట, ఈ క్రైము ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఏంటి అని. అప్పుడు ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చున్నారు, ఆయన ఉపన్యాసాలు విని యువతంతా కూడా సత్మార్గంలో నడవడం వల్ల క్రైమ్ తగ్గిపోయింది. ఆ మేయర్ పర్సనల్గా స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచమంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ ప్రభుపాదుల వారికి ఆ మేయర్ ఇస్తారు. ఈరోజు సమాజంలో అన్నీ ఉన్నాయి, కానీ శాంతిగా జీవించేటువంటి వ్యక్తిత్వం వ్యక్తుల్లో లేదన్నమాట. అంటే కేవలం ఆ భగవంతుని యొక్క శరణాగతి పొంది ఆయన చూపించిన ధర్మ మార్గంలో ఈరోజు మనుషులు ఏంటి అంటే హృదయాలు చాలా కఠినంగా ఉంటూ ఉన్నాయి. మాటలు కానీ సామరస్యంగా మాట్లాడుకోవట్లేదు ఎవరు కూడా. మెయిన్ ఏంటి అంటే మాటల దగ్గర నుంచి అన్నీ మొదలవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను.
హస్బెండ్ వచ్చాడు ఇంటికి. భార్య అంటుంది, ఏమండి కూరగాయలు తెమ్మన్నాను, తెల్లదేంటండి మీరు? ఏమే ఏంటి పనులు ఉన్నాయి ఆఫీస్లో, 24 గంటలు నీ కూరగాయలు పోలే, అసలు నా బాధలు ఏంటో అర్థం కాదు నీకు. అదే విషయాన్ని ఏమండి కూరగాయలు తెమ్మన్నాను మర్చిపోయారా, పని ఒత్తిడి ఎక్కువ ఉందా అంటే ఎట్టుంటుంది? జస్ట్ మాటలోనే అట్టంటే ఆయన కూడా పని చాలా ఒత్తిడిగా ఉంది, ఏముంది ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి అట్లా జరగదే. కారణం ఏంటి అంటే ఇక్కడ చాలా హార్డ్గా ఉంది. ఆ హార్ట్ను సాఫ్ట్ చేసుకునేదానికి ఒక సూత్రం చెప్తాను ఇప్పుడు మీకు నేను. ఒకసారి హనుమంతుడు పుట్టి 7 రోజులైందంట. 7 రోజులైందంట. అంజనాదేవి స్నానం చేయించి చక్కగా బట్టలు వేసి అలంకరణ చేస్తుందంట. ఉన్నట్టుండి చక్కటి కీర్తన వినిపించిందంట. మన కీర్తన పార్టీ ఉన్నారా? రెడీగా ఉంటే మంచి కీర్తన వినిపించిందంట. కీర్తన వినిపిస్తే హనుమంతుల వారు అన్నారంట, అమ్మా ఎక్కడి నుంచి ఆ కీర్తన అని చెప్పి అన్నారంట. అంటే దేవర్షి నారదముని ఆయన పాడుతున్నాడు నాయన అని చెప్పిందంట అంజనాదేవి. ఎప్పుడైతే ఆమె అట్లా చెప్పిందో హనుమంతుల వారు తల్లి దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై నారదమునికి నమస్కరించుకుంటే నారదముని అడిగాడంట, హనుమా ఈ 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడంట. అంటే స్వామి పుట్టగానే చాలా ఆకలేసింది, అట్లా ఆకాశంలోకి చూశాను, సూర్యుడు పండులాగా కనిపించాడు, తిందామని వెళ్ళాను, మూతంతా మాడిపోయింది చూడండి అన్నాడంట. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితో యుద్ధం చేశారు, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చారు. అప్పుడు నారదుల వారు అన్నారంట, హనుమా నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడంట. స్వామి ఆ దేవతలు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నారంట. ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం చేశారో ఈయన ఇమీడియట్గా మొదలుపెట్టారు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మీరు కూడా చెప్పండి, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 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 సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. సీతారాం 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 సీతారాం. సీతారాం 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 సీతారాం. రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం. రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం. ప్రవచనం మధ్యలో ఎందుకు కీర్తన చేశారంటే ఒక్కోసారి ఏమవుద్దంటే సో అంబికా డ్యాన్స్ అకాడమీ వారు జనరల్గా మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ చేయాలంటే వాళ్ళు చాలా ఖర్చులు అడుగుతారు, చాలా అడుగుతారు. కానీ భగవంతుని సేవ చేయాలనుకుంటున్నామండి మేము. మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మేము వచ్చి సేవ చేయడానికి వస్తున్నాం, మాకు ఏమి ఎటువంటి ఇవ్వాల్సి లేదన్నారు. సో మనం వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళే తాడేపల్లిలో కూడా మళ్ళీ 16వ తారీఖున అది కృష్ణాష్టమి సెలబ్రేషన్ రోజు కూడా వాళ్ళు అక్కడ చేస్తున్నారు. వాళ్ళు ఆ రోజు మేము చాలా చక్కగా గౌరవించుకుంటాం. ఇప్పుడే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 16వ తారీఖు మేమందరం తాడేపల్లి నుంచి ఇక్కడికి వచ్చాం.
పండుగ వాళ్ళందరూ 16 తారీఖు తారీఖులు రావాలన్నమాట. సో బంధుత్వాలు బాగానే ఉంటాయి. అప్పుడు వీరికి చాలా చక్కని ఆశీస్సులు మీరు అందించిన తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అభిషేకం చూడగలుగుతారా? అభిషేకం చూపించాలి, అభిషేకం చూసే ప్రసాదించాలి. వాళ్ళు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి రాధాకృష్ణ అభిషేకం. సో ఇప్పుడు సత్యగోగుల ప్రభుత్వం ప్రవచనం ఉంటుంది, అందరూ సిద్ధంగా ఉండండి. భగవంతు